we see the life of Israelites in Bible. మనం బైబిల్లో ఇశ్రాయేలీ ప్రజల యొక్క జీవితాన్ని మనం చూడగలుగుతున్నాము. 430 years they were in Egypt as slaves. ఐగుప్తులో 430 సంవత్సరాలు వారు బానిసలుగా బ్రతికి ఉన్నారు. They were under the hand of Pharaoh. వారు ఫరో యొక్క అధికారం క్రింద ఉన్నారు. And they were in slavery. బానిసత్వంలో ఉన్నారు. But God was merciful unto them and brought them out. కానీ దేవుడు వారి ఎడల దయ చూపించి వారిని బయటికి తీసుకొచ్చాడు. From Egypt they crossed the Red Sea and halted them at Mount Sinai. ఆ యొక్క ఐగుప్తు దేశము నుండి వారు ఎర్ర సముద్రంను దాటారు. దాటిన తర్వాత సీనాయి దగ్గరకు వారు వచ్చారు. God gave them commandments. దేవుడు అక్కడ వారికి ఆజ్ఞలు ఇచ్చాడు. For about 1.5 year they were there at that mountain. ఆ పర్వతం దగ్గర వారు సుమారుగా 1.5 సంవత్సరములు అక్కడే ఉన్నారు. God promised them a land that is flowing with honey and milk. దేవుడు వారికి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం ఇస్తాను అని వాగ్దానం చేశారు. God was preparing their hearts. దేవుడు వారి హృదయాలను సిద్ధపరుస్తున్నాడు. That is why he had given 10 commandments. అందుకే వారికి 10 ఆజ్ఞలను ఇచ్చాడు. He wanted to cleanse them. వారిని పవిత్రపరచాలి అని అనుకున్నాడు ఆయన. He did not want them to go to the promised land without a pure heart. పవిత్రమైన హృదయాలు లేకుండానే వారికి వాగ్దానం చేసిన భూమిలోనికి వెళ్ళడం అనేది దేవునికి ఇష్టం లేదు. But always they were disobedient. కానీ అన్ని వేళలా ఈ ప్రజలు అవిధేయులుగానే ఉంటూ వచ్చారు. They were disobedient to the commandments of God. దేవుని ఆజ్ఞలకు అవిధేయులుగా ఉన్నారు. Every time they were disobeying, they were murmuring, they wanted to go back to Egypt. ప్రతిసారి వారు అవిధేయులుగా ఉంటూ ఆ యొక్క సనుగులతో సంశయములతో తిరిగి వెనక్కి వెళ్ళాలి ఐగుప్తుకు అనే తలంపులతో ఉన్నారు. God always wanted them to be holy. దేవుడు అన్ని వేళలా వారు పరిశుద్ధులుగా ఉండాలని చూశాడు. But they were rejecting, refusing. కానీ వారు దేవుని యొక్క మాటలను తృణీకరిస్తూ నిరాకరిస్తూ వచ్చారు. Because of their servitude for 430 years. 430 సంవత్సరాల బానిసత్వ జీవిత కారణాన్ని బట్టి వారి మనసులు ఆ రీతిగా అయ్యాయి. They wanted to be as they pleased. వారు ఏ రీతి ఉండాలనుకుంటున్నారో అదే రీతిగా వారి ఇష్టానుసారంగానే ఉండాలనుకుంటున్నారు. They were in idolatry all those years. ఆ సంవత్సరాలన్నిట వారు విగ్రహారాధనలో ఉన్నారు. Idolatry means you can live as you please. ఆ యొక్క విగ్రహారాధన అంటే మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు జీవించడము. But you can at the same time you can serve God also. అదే సమయంలో మీరు దేవుని కూడా సేవిస్తారు. You can serve the idol even though you are unholy. మీరు అపవిత్రులుగా ఉన్నప్పటికీ కూడా దేవుని సేవిస్తూ ఉంటారు. Goddess, their gods. వారి యొక్క దేవతలను వారు పూజిస్తూ ఉండేవారు అపవిత్రులుగా ఉన్నప్పటికీ కూడా. So when if you want to be holy, you must obey my commandments. మీరు పరిశుద్ధులుగా ఉండాలి అని అనుకున్నప్పుడు మీరు నా ఆజ్ఞలు పాటించాలి. Because God is holy, you must be holy. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. You cannot worship him with unholiness. అంతేగాని అపవిత్రతతో అపరిశుద్ధతతో మీరు దేవుణ్ణి సేవించలేరు. So time and again he was giving them so many statutes. కాబట్టి వారికి so that they may follow. కాబట్టి వారికి మళ్ళీ దేవుడు తన ఆజ్ఞలను కట్టడలను చెప్తూ వస్తా ఉన్నాడు వారందరూ పరిశుద్ధులుగా ఉండాలని. But these people they were not obeying carefully. కానీ ఈ ప్రజలు వారు జాగ్రత్త కలిగి లేరు, విధేయత చూయించలేదు. Always they were turning back. అన్ని వేళలా వారు వెనక్కి తిరుగుతూ ఉన్నారు. Because they are in idolatry all those years. అంతకు మునుపు ఆ సంవత్సరాలన్నిటా వారు విగ్రహారాధనలో ఉన్నారు గనుక They were in immorality. వారికి అనైతికత ఎలాంటి మంచి అనేటువంటి జీవితం వారికి లేదు. They don't know what is holiness. వారికి పరిశుద్ధత అంటే తెలియదు. God will accept the worship those who live holy lives. దేవుడు ఎవరైతే పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తారో వారి యొక్క ఆరాధనను మాత్రమే అంగీకరిస్తాడు. Galatians 5th chapter. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము verse 19. 19వ వచనం.
గలతి 5:19. శరీర కార్యములు స్పష్టమయ్యున్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. All these sins were in them. ఈ విషయాలన్నీ కూడా వారిలో ఉన్నాయి. God wanted them to be holy and to be far away from these sinful attitudes. కాబట్టి దేవుడు వారు పరిశుద్ధంగా ఉండాలి, ఇలాంటి పాపపు జీవితానికి వారు దూరంగా ఉండాలి అని ఆశపడ్డాడు. God wanted them to crucify this lust of flesh. ఈ యొక్క శరీరాశ అంతటిని కూడా సిలువ వేయాలి అని ఆశపడ్డాడు. But those people were not listening. కానీ ఆ ప్రజలు దేవుని మాటకు They were not చెవినివ్వట్లేదు. obeying the word of God. దేవుని వాక్కులకు విధేయత Time and చూపించారు. again, they were displeasing God. మళ్ళీ వారు దేవుని దుఃఖపరుస్తూ వస్తున్నారు. So God wants us to crucify the lust of the flesh and lust of the eyes and the pride of life. కాబట్టి దేవుడు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును సిలువ వేయాలి అనుకున్నాడు. God wants us to enter into the holy promised land of heaven. దేవుడు వాగ్దానం చేయబడిన ఆ పరిశుద్ధ వాగ్దాన భూమైన పరలోకంలోనికి వెళ్ళాలి మనము అని ఆశ. God wants us to have garment of salvation. ఆయన మనము రక్షణ వస్త్రం కలిగి ఉండాలని కోరుతున్నాడు. But many of us, we are staining the garments of salvation. కానీ మనలో చాలా మంది రక్షణ వస్త్రములకు మురికిని అంటిస్తా ఉన్నాము. We are not caring how we are appearing with our garments. ఏ రీతిగా కనబడుతున్నాము ఆ వస్త్రములతో అనేది దాని విషయమే జాగ్రత్త కలిగి లేరు. With stain in those garments. ఆ వస్త్రములకంతా మురికి ఆ యొక్క దాగులతో ఉన్నారు. With stain in those garments, we cannot enter into heaven. ఆ వస్త్రములకు మురికి అంటించుకొని మనము పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేము. But the Lord has made an atonement that He shed His very blood for us that He may purify us. కానీ దేవుడు తానే ప్రాయశ్చిత్త బలిగా అర్పించుకొని మన పాపములనన్నిటిని కడిగి వేశాడు. He has made an arrangement that we may cleanse ourselves. మనల్ని మనము కడుగుకొను రీతిగా ఆయన మనకొక అవకాశం ఇస్తాడు. In the blood of Jesus. యేసు యొక్క రక్తంలో కడుగుకొనడానికి. The book of Hebrews 9th chapter. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14th verse. 14వ వచనము. Now there is opportunity. How much more shall the blood of Christ, who the eternal Spirit offered Himself, purge our conscience from dead works. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. God wants to purify us. దేవుడు మనల్ని శుద్ధీకరించాలనుకుంటున్నాడు. And purge us from dead works. ఆ యొక్క నిర్జీవ క్రియల నుంచి మనల్ని శుద్ధీకరించాలని. The works of flesh. శరీర క్రియల నుండి. Whenever we come here, మనం ఇక్కడికి వచ్చినప్పుడెల్లా God is giving us chance to purge ourselves. దేవుడు మనల్ని మనం శుద్ధీకరించుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నాడు. Whatever way we have stained our clothes, మన యొక్క వస్త్రములను ఏ రీతిగా మురికి చేసుకున్నప్పటికీ let us confess. దాన్ని ఒప్పుకుందాము. This is the opportunity. ఇదే అవకాశము. You can make yourself cleansed before God in prayer. నిన్ను నీవు ప్రార్థనలో పరిశుద్ధపరచుకోవడానికి ఇదే అవకాశం. You spend much time in prayer. దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఎక్కువ సమయం గడపండి. 2 Chronicles 2వ దినవృత్తాంతాలు 7th chapter 7వ అధ్యాయము 14th verse. 14వ వచనము. If my people who are called by my name shall humble themselves and pray and seek my face and turn from their wicked ways, then will I hear from heaven and will forgive their sins and will heal their land. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల
ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. He wants to heal you. ఆయన నిన్ను He wants to స్వస్థపరచాలనుకుంటున్నాడు. heal your heart. ఆయన నీ హృదయాన్ని He wants to heal your స్వస్థపరచాలనుకుంటున్నాడు. wounds. నీ యొక్క గాయములను He స్వస్థపరచాలనుకుంటున్నాడు. wants to heal your mind. నీ మనస్సును You have స్వస్థపరచాలనుకుంటున్నాడు. come to a heavenly physician. మనము పరలోక వైద్యుడి దగ్గరికి వచ్చి ఉన్నాం. He is ready to cleanse you. ఆయన నిన్ను కడగడానికి సిద్ధంగా He is ఉన్నాడు. ready to purge you. నిన్ను పరిశుద్ధపరచడానికి ఆయన సిద్ధంగా He is ఉన్నాడు. awaiting that you may be purged fully. నీవు పరిపూర్ణంగా పరిశుద్ధపరచబడాలి అన్న He ఆశతో is ఆయన waiting వేచి for you. ఆయన నీ కొరకు వేచి చూసి